So find the 20th term from the end of AP 3, 8, 13 and so on 253 అని అన్నా. సో ఎండింగ్ నుంచి 23 అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా 3 రాస్తావు, తర్వాత 8 రాస్తావు, తర్వాత 13 రాస్తావు, తర్వాత అలా వెళ్తే ఎక్కడో చోట ఎంత ఉంది 253. ఎండింగ్ నుంచి 20th టర్మ్ కానీ ఎండింగ్ నుంచి 20th టర్మ్ అంటే ఇలా వెనక్కి వెళ్ళాలి. ఇలా వెనక్కి వెళ్తే ఎక్కడో దుక్కున 20th టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఏమో అర్థమైంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. దీన్ని నేనేం చేస్తానంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెస్ని రివర్స్ రాస్తా. రివర్స్ అంటే ఎలా రాస్తాను? ఫస్ట్ ఇక్కడ చూడండి, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. దీనికి 5 యాడ్ చేస్తే 8 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 3, కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 అంటే ఇది A1 ఇది A2 కదా నాన్న. A2 మైనస్ A1 చేయాలి అంటే 8 మైనస్ 3 చేస్తే 5. అంటే 3కి 5 కలిపితే ఇది వస్తుంది, మళ్ళీ 5 కలిపితే ఇది వస్తుంది. అలా 5 కలుపుకుంటా వెళ్తుంటే ముందుకు వెళ్తున్నాం కదా. దిస్ ఇస్ ద కామన్ డిఫరెన్స్. యాడ్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నాం. నేను ఇప్పుడు రివర్స్ రాస్తా. అంటే ఏంటి 253 అంటే ఎంత? 253 అంటే ఎంత? 253. ఇప్పుడు 5 తీస్తే బ్యాక్కి వెళ్తాం కదా. 5 తీసేస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే 253లోంచి 5 తీసేస్తా. 5 తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 13లోంచి 5 తీస్తే 8, 4, 2 ఎంత వస్తుంది? 248 అవుతుంది. మళ్ళీ 5 తీస్తే 243. ఇలా రాసుకుంటే వెళ్తే నాకు ఎన్నో టర్మ్ కావాలి? A20 కావాలి. అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెస్ని ఫస్ట్ రివర్స్లో రాయడం నేర్చుకోండి. సో బై రైటింగ్ రివర్స్ వీ గెట్ 253, after that 248, after that 243 and so on so on. So my first term is how much now? From the sequence 253. Common difference D is equals to సబ్ట్రాక్ట్ అవుతుంది కనుక -5 వస్తుంది. కావాలని చూసుకోండి. 248లోంచి 253 తీస్తే -5 వస్తుంది. నవ్ ఐ నీడ్ టు ఫైండ్ -5 వస్తుంది. చెప్పాను రాయలేదు అనుకుంటా. ఓకే, -5. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ కావాలి కనుక నేను కామన్ డిఫరెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు A20 లాస్ట్ నుంచి 20 టర్మ్ అని అడిగాడు కంటే A20 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 19D. ఏ అంటే ఎంతో చూడండి. ఏ అనేది 253. 19 టైమ్స్ -5. 19 టైమ్స్ -5. సో నేనేం చేస్తాను? 253 ప్లస్ 19 టైమ్స్ 5. 19 టైమ్స్ 5. 9 5s are 45. 5 1 4 95 కదా. 95 కానీ సింబల్ ఏమొస్తుంది? మైనస్. అంటే నేను ఇప్పుడు 253లోంచి 95 తీసేస్తా. 13 8 వస్తుంది. ఇక్కడ 4 మిగులుతుంది. మళ్ళీ 1 బారో చేస్తాను. 5 వస్తుంది. ఇక్కడ 1. అంటే నాకు లాస్ట్ నుంచి 20th టర్మ్ కంపల్సరీ ఎంత అవుతుంది? 158 అవుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము.